ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 22న జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 7 అభ్యర్థులు బరిలోకి దిగారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గం నుంచి 9 మంది, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి 17 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీటికి సంబంధించి కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానాలకు నల్గొండలోని కౌంటింగ్ సెంటర్లో లెక్కింపు జరుగుతోంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అలాగే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కళాశాలలో చేపట్టారు. కౌంటింగ్ నిర్వహిస్తున్న ఏసీ కాలేజ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల కౌంటింగ్ కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతోంది. సాయంత్రంలోపు ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఉత్తరాంధ్రకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదలైందా? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఈ కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. కౌంటింగ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం ఒక్కొక్క ఓటు నమోదైన ఓట్లన్నింటినీ కూడా 25 చొప్పున కట్టలుగా కట్టారు. వీటన్నింటినీ కూడా 9 రౌండ్లలో లెక్కింపు నిర్వహిస్తారు. ఆ తర్వాత వీటన్నింటినీ కూడా టేబుల్ కు 1000 చొప్పున పంపిణీ చేసి ఓట్ల ప్రాధాన్యత ప్రకారం అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. విశాఖ, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి చూసుకుంటే 88.32% పోలింగ్ నమోదైంది. అంటే దాదాపుగా 19,593 మంది ఓటర్లు ఉంటే 17,000 మంది టీచర్ల వరకు కూడా తమ ఓటును వినియోగించుకున్నారు. ప్రస్తుతం 8 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా 3 మధ్యనే పోటీ కొనసాగింది. వీళ్లలో సిట్టింగ్ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు గడిచిన 2 టర్ములుగా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈసారి కూడా ప్రధాన పోటీ ఇచ్చారు. అలాగే అడారి కిషోర్, ఈ 3 మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రక్రియ ప్రారంభమైంది. మరో గంటన్నరలో 9 రౌండ్లకు సంబంధించిన ప్రాథమిక లెక్కింపు పూర్తయిన తర్వాత 1000 టేబుల్ కు చొప్పున కేటాయించి ప్రారంభిస్తారు. 3-4 తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ప్రాధాన్యత ఓట్లో 2వ ప్రాధాన్యత ఓటు, 3వ ప్రాధాన్యత ఓటు ఎక్కువగా ఉంటే కౌంటింగ్ మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైందా? ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఏపీ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. అయితే ఈ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ప్రారంభమైంది. భారీగా బందోబస్తు ఏర్పాట్లు కూడా ఈ కలెక్టర్ కార్తికేయ మిశ్రా, అలాగే జిల్లా ఎస్పీ విశాల్ గున్ని వీళ్ళిద్దరూ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ మొదటి ప్రాధాన్యత ఓటర్లు ఎటువైపు వెళ్ళారు అనే దానిపైనే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముందు పోస్టల్ బ్యాలెట్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. అలాగే ఈ మొదటి ప్రాధాన్యత ఓటు వన్ సైడ్ ఒకటే క్లారిటీ వస్తే మాత్రం ఎన్నికల ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ తొందరగా ముగుస్తుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. అదే ఆ మిశ్రమ ఫలితాలు ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటు తక్కువ వేసి 2, 3 ప్రాధాన్యత ఓట్లలో వైపుకి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైతే మాత్రం ఈ టైం ఎంత పడుతుంది అనేది ఎస్టిమేట్ చేయడమే కష్టమవుతుందని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వీరందరికీ కూడా ఈ
వర్కింగ్ లంచ్ మొత్తం అన్ని కూడా బ్రేక్ఫాస్ట్, ఈ లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా మొత్తం వర్కింగ్ లంచ్ చేసేటట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మొత్తం రంగరాయ మెడికల్ కాలేజ్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీస్ పన్నారాలను ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రత్యర్థులు మాత్రం ఈ మొదటి ప్రాధాన్యత ఓటు మా సమస్య వస్తుందని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అందరూ అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ముందుగా మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఒక ఇద్దరు అభ్యర్థుల మధ్య మాత్రం పోటీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు యూట్యూబ్ అభ్యర్థి ఒక వైపు, అలాగే ఈ గతంలో ఎమ్మెల్సీగా చేసినటువంటి నల్లమిల్లి శేషారెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎక్కువగా పోటీ ఉంటుందని చెప్పేసి ప్రస్తుతానికి అంచనా కావచ్చు. రైట్ మోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, కృష్ణా గుంటూరుకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైందా? అది కొద్దిసేపటి క్రితమే కృష్ణా గుంటూరు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి కూడా దాదాపు 40 మంది బరిలో ఉన్నారు. ప్రధానంగా రాజకీయ పార్టీలన్నీ కూడా దీంట్లో పాల్గొనే నేపథ్యంలో పూర్తిగా మేధావులు ఇందులో పాల్గొనడం జరిగింది. మొత్తం పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ 66% రెండు జిల్లాలో జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ పోటాపోటీ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా గతంలోనే ఎమ్మెల్సీగా పోటీ చేసిన లక్ష్మణ్ రావు పూర్తి పోటీ ఇస్తున్నారు. దాంతో పాటు మరో మేధావుల సంఘం అధ్యక్షుడు కూడా ప్రస్తుతం పోటీలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో ఉత్కంఠ పోటీ జరుగుతుంది. మరో గంటలోని ప్రస్తుతం ఏసీ కాలేజ్, గుంటూరు నగరంలోని ఏసీ కాలేజ్ కౌంటింగ్ సెంటర్ లోనే ప్రక్రియ ఇప్పుడే ప్రారంభించారు. మరో 2-3 అంటే పూర్తిగా బ్యాలెట్ పేపర్ల నేపథ్యంలో కొంత స్వల్పగా సమయం కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యాహ్నానికి లేకపోతే సాయంత్రం 5 గంటల లోపల కల్లా పూర్తిగా దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతుంది. ఇందుకోసం పోలీసులు పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ జరిగే ప్రాంతంలోని అభ్యర్థులు తప్పితే వేరే వాళ్ళని కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం మీద కౌంటింగ్ బ్యాలెట్ పేపర్ ఉన్న నేపథ్యంలోనే సాయంత్రానికల్లా పూర్తిగా ఈ ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. గాలిబ్, అయితే 2 జిల్లాలకు సంబంధించి ఎన్ని రౌండ్ల వరకు కౌంటింగ్ జరిగే అవకాశం ఉందంటారు? మొత్తం 40 మంది వరకు కూడా ప్రస్తుతం అభ్యర్థులు ఉన్నారు. అంటే మొత్తం ఓటింగ్ ప్రక్రియ జరిగే నేపథ్యంలోని పెద్ద ఎత్తున అంటే బుక్లెట్ టైప్ లో ఒక బ్యాలెట్ పేపర్ ఇచ్చారు. దీంట్లోని ఆప్షన్స్ లేదు. అంటే ఫస్ట్ ఎవరికి ఓటు వేయాలి, రెండోది ఓటు వేయాలి అనే దానిపై కూడా ఆప్షన్స్ త్రూ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తున్న నేపథ్యంలోని మరో అంటే గుంటూరు కృష్ణా సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నారు. దాదాపు 56% ఓటింగ్ ఉన్న నేపథ్యంలోని దాదాపు 4-5 రౌండ్లోని ఇందుకు సంబంధించిన పూర్తిగా ప్రక్రియ పూర్తవుతుంది కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొదటిసారిగా అంటే బ్యాలెట్ సంబంధించి కూడా కౌంటింగ్ కొంత టైం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యాహ్నం 3-4 కల్లా దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పారు. మరో గంటలో ఫస్ట్ రౌండ్ సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నెల మార్చి 22వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగగా ఈ రోజు ఫలితాలు వెలువడనున్నాయి. 4 ఉమ్మడి జిల్లాల కౌంటింగ్ కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. కౌంటింగ్ ఏజెంట్లు ఇతర సిబ్బంది లోనికి పంపేందుకు వేర్వేరు ఏర్పాట్లు చేశారు. ఇక కరీంనగర్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రమణ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ప్రస్తుతం మనం హడావిడిని చూడవచ్చు. ఇప్పటికే మొత్తం సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకొని లోపలికి ఏజెంట్లు అందరినీ కూడా పంపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో దాదాపు 200 పైచీలకు సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది. దాదాపు 36 మంది అబ్జర్వేటర్స్తో పాటుగా అటు మైక్రో అబ్జర్వర్గా మరొక 36 మందిని నియమించిన పరిస్థితి. మరొక వైపు ఒక 72 మంది సహాయ సిబ్బంది కూడా ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది దాదాపు 50
మందిని, అదేవిధంగా క్యాలిక్యులేటర్ స్టాఫ్ను కూడా ఒక 10 మందిని కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్స్ను అదేవిధంగా సిబ్బందిని కూడా వేర్వేరు ద్వారాల ద్వారా మొత్తం లోపలికి పంపించి కౌంటింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం లోపల చూడవచ్చు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా అటు గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 14 టేబుల్స్ను కేటాయించిన పరిస్థితి. ఈ క్రమంలో 14 టేబుల్స్ కేటాయించిన పరిస్థితుల్లో మొత్తం 50 చొప్పున ఓట్లను లెక్కించాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా డిసైడ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం అధికారులంతా కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో తలమునకలైన పరిస్థితిని కూడా మనం లోపల గమనించవచ్చు. విజువల్స్లో మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు అనేది చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటు కనుక అంటే పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు కనుక ఒకవేళ ఒక అభ్యర్థికి పోలైన ఓట్లో సగం ఓట్ల కంటే ఎక్కువ వస్తే వాళ్ళను మొదటి ప్రాధాన్యత ఓటు కింద విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఒకవేళ అభ్యర్థి యొక్క గెలుపు అనేది డిసైడ్ కాకపోతే అప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించే అవకాశం ఉంటుంది. అప్పుడు కొంత ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆలస్యమయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక ఇటు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి దాదాపు 1,15,000 పైచీలకు ఓట్లు పోలైనాయి. అయితే మనం చూస్తే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 1,96,000 ఓటర్స్ ఉంటే కేవలం 1,15,000 మాత్రమే పోలైన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరొక వైపు ఉపాధ్యాయులకు సంబంధించి కూడా మనం చూస్తే 23,000కు గాను దాదాపు 19,000 మంది ఈ తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద అటు గ్రాడ్యుయేట్స్ ఇటు ఉపాధ్యాయులు కంపేర్ చేసినప్పుడు ఉపాధ్యాయులలోనే ఓటింగ్ శాతం మనకు అధికంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు ఈ 2 స్థానాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కౌంటింగ్కు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటు అనేది ఈ సమయాన్ని డిసైడ్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ మనకు తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రమణ, రాజ్ న్యూస్, కరీంనగర్ నుంచి.